నాగార్జున గారు ఇక్కడ చెప్తుంది 100% నిజం. తల్లిదండ్రుల్ని మనము చూసుకున్న దానికన్నా అదృష్టం ఏదీ ఉండదు. నా తల్లిదండ్రుల్ని నేను చూసుకున్నాను. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది పేరెంట్స్ కి మోకాలు నొప్పులు, బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓఎస్, పొట్ట చుట్టూ విజరల్ ఫ్యాట్, ఒక 10 నిమిషాలు నడిస్తే ఆయాసం రావడం, మెట్లెక్కితే మోకాలు నొప్పులు రావడం, చూస్తున్న వాళ్ళల్లో చాలా మంది పేరెంట్స్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ తోనే బాధపడుతున్నారు. ఇప్పుడు మన పేరెంట్స్ ఇలా సఫర్ అవ్వడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అదేంటంటే ఇంకా ఇలాంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్, మోటివేషనల్ ఫిట్నెస్ వీడియోస్ రోజు నువ్వు చూడాలనుకుంటే మాత్రం ఆ ఫాలో బటన్ క్లిక్ చేసి ఉంచుకోవచ్చు. మీ అమ్మనో నాన్ననో ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పొట్ట చుట్టూ విజరల్ ఫ్యాట్ పేరుకుపోయి ఉంటది. ఒకవేళ వాళ్ళు సన్నంగా ఉన్నా, లావుగా ఉన్నా, మజిల్ మాస్ చాలా తక్కువ ఉందన్నమాట ఇండియన్ పేరెంట్స్ కి. దాంతో పాటు నో మూమెంట్. వన్స్ రిటైర్ అయిన తర్వాత అలా ఇంట్లో కూర్చుంటారు. మీ పేరెంట్స్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలంటే నెంబర్ 1 వాళ్ళ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ని తగ్గించుకోవాలి. మనలా వాళ్ళు వారం అంతా జిమ్ కి వెళ్ళి హెవీ వెయిట్ ట్రైనింగ్లు చేయడం కష్టం కాబట్టి ఒక 2 డంబుల్స్ అటెంప్ట్ చేయండి. ఇంట్లో ఒక ట్రైనర్ ని హైర్ చేయండి. వారానికి అట్లీస్ట్ 3 రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడానికి ట్రై చేయండి. దీని వల్ల వాళ్ళు ఏదైతే మజిల్ కోల్పోతున్నారో అది వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అలా మజిల్ కాపాడుకుంటే వాళ్ళ జాయింట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు మీ పిల్లలతో వాళ్ళు టైం స్పెండ్ చేయగలరు, ఎక్కువసేపు నడగలరు. వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా లైఫ్ లాంగ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. ఈ పరిస్థితుల్లో మన ఇండియన్ పేరెంట్స్ ఉండడానికి ముఖ్యమైన కారణం మన డైట్. అబ్బా, ప్లేట్ మొత్తం రైస్ ఉంటది, మూల పిసరంత కర్రీ, దాంట్లో ఏదో పచ్చడో ఇదో అదో అని చెప్పి కానించేస్తారు. వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ అందజేస్తున్నావా లేదా అనేది చూసుకోవడం పిల్లలుగా మీ బాధ్యత. చిన్నప్పుడు ఎలా అయితే వాళ్ళు మీ చెయ్యి పట్టుకొని నడిపించారో ఇప్పుడు కూడా మీరు చెప్పాలన్నమాట. వాళ్ళ తినే డైట్ లో కొద్దిగా అయినా ప్రోటీన్ ఉండాలి కదా, లేకపోతే మన పేరెంట్స్ హెల్త్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా మీ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేయండి. ఒక రైట్ గైడెన్స్ ఉంటే మీ పేరెంట్స్ ని ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఎవరైతే నా క్లయింట్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారో కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ని కూడా నేను ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఏజ్ అనేది డజంట్ మ్యాటర్ అబ్బా. ఇప్పుడు నేను చెప్పినట్టు స్ట్రెంత్ ట్రైనింగ్, డయట్, బేసిక్ మూవ్మెంట్, ఈ సింపుల్ 3 స్టెప్ రొటీన్ ఫాలో అయితే చాలు, మీ పేరెంట్స్ హెల్దీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ లైఫ్ స్టైల్ కోసం నీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారు. సో ఇప్పుడు వాళ్ళు ఒక స్ట్రాంగ్ గా బెస్ట్ వర్షన్ గా తయారు చేయడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇప్పటికిప్పుడు వెయిట్ ట్రైనింగ్లు, ఈ డైట్లు మాకెందుకు అవసరమా అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అంటా ఉంటారు. నేను కన్సల్టేషన్స్ లో వింటా ఉంటాను. వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. చెప్పాల్సిన బాధ్యత నీకుంది.